సుందరి రాధ అనుమానం నుంచి తప్పించుకోగలిగిందా? లేకపోతే బుక్ అయిపోయి సుందరి తన నాటకాల నుంచి వచ్చిందని తెలిసిపోబోతుందా? ఇక మన హీరో విక్రమ్ కృష్ణ గారు మన హీరోయిన్కి బ్లౌజ్కి ముడైతే చాలా చక్కగా వేశాడు. కానీ ఇక్కడ కొంచెం లూజ్ అయ్యాడు. అసలు ఈ రోజు స్టోరీలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ రోజు నేను చెప్పే రివ్యూ పూర్తిగా చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సాయంత్రం వచ్చే సీరియల్ ఎర్లీ మార్నింగ్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేస్తాను. అస్సలు మిస్ అవ్వకూడదు అంటే మాత్రం ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా వేరే ఏదైనా సీరియల్ ఇంట్రెస్ట్ ఉంది, ఆ సీరియల్ కూడా మన ఛానల్లో చూడాలనుకుంటే ఆ సీరియల్ నేమ్ కమెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో మధ్యాహ్నం అయితే పొదరిల్లు సీరియల్ కూడా అప్లోడ్ చేస్తాను. ఆ సీరియల్ని కూడా చూసేయాలంటే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నోటిఫికేషన్ మీ మొబైల్లోకి వస్తుంది. ఇక తొందరగా ఈ రోజు స్టోరీ ఏం జరిగిందో మన హీరోయిన్ రాధా సుందరిని ప్రశ్నిస్తుంది కదా నాటకం ఏంటి అని. దానికి సుందరి అయితే ఏంటో తిక్కగా సమాధానం చెప్తుంది. సుందరి అలా ఏదో చెప్పి కవర్ చేసి నాటకం ఆడేస్తుంది. కానీ అందరూ నమ్మేస్తారు. కానీ మన హీరోయిన్కి అయితే కాస్త నమ్మశక్యంగా ఉండదు. ఎక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడాలి మనం. లవంగానికి కూడా ఏదో తేడా కుడుతుంది. లవంగానికి కూడా డౌట్ వస్తుంది. తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. తర్వాత మన హీరోయిన్ రాధైతే ఒక రూమ్లో కూర్చుని ఈ సుందరి ప్రవర్తన గురించి, డెలివరీ బాయ్ వచ్చి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి మన హీరో గారు ఎంట్రీ ఇస్తారు. ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. దానికి ఏదో సమాధానం చెప్తుంది. అలా వీళ్ళిద్దరూ మళ్ళీ కాసేపు గొడవ పడతారు. ఇక మన హీరోయిన్ అయితే ఇలా అంటుంది, నేనైతే వెళ్ళిపోవడానికి ఏమీ ఆలోచించట్లేదు. నేను వెళ్ళిపోవడానికి ఆలోచిస్తున్నానని నువ్వు భయపడుతున్నావా అని అడుగుతున్నాను. నేను ఎందుకు భయపడతాను అని అడుగుతాడు మన హీరో గారు. అంటే నేను వెళ్ళిపోవడం నీకు ఇష్టం లేదు కదా, దానికోసం నువ్వు బాధపడుతున్నావేమోనని అనుకుంటున్నానని చెప్తుంది మన హీరోయిన్ అయితే దానికి సమాధానంగా. ఇక తర్వాత వీళ్ళ గొడవనంతటినీ పక్కన పెట్టి మన హీరోయిన్ రాధ ఆలోచిస్తున్న మాటలు విక్రమ్ కృష్ణకు చెప్తుంది. ఆ చిట్టి ఒరిజినల్ చిట్టి కాదు, దొంగ చిట్టి ఏమో నాకు డౌట్గా ఉంది అని చెప్తుంది. దానికి విక్రమ్ కృష్ణ అయితే నీకెందుకు ఇప్పుడు అనుమానం వచ్చింది? అయినా తను చెప్పింది కదా నాటకాల ఫ్యామిలీకి దొరికాను అందుకని నాటకాలు వేశాను అని, ఇందులో అనుమానం పడడానికి ఏముంది అని అడుగుతాడు. దానికి మన హీరోయిన్ అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తుంది. ఒకవేళ నిజంగా నాటకాల ఫ్యామిలీలో ఉంది, తను నిజమే చెప్తుంటే డెలివరీ బాయ్ని చూసి అంత కంగారు పడవలసిన అవసరం లేదు కదా, తను ఎందుకు అంత కంగారు పడింది అని అడుగుతుంది. మన హీరోయిన్ రాధా ఎంత చెప్పినా మన హీరో విక్రమ్ కృష్ణ మాత్రం నేను తనని అనుమానించట్లేదు, తను చిట్టి అని నాకు గట్టి నమ్మకం ఉంది అని అంటాడు. దానికి మన హీరోయిన్ రాధైతే మన హీరో గారికి 4 అక్షంతలు వేస్తుంది. అనుమానించాల్సినప్పుడు అనుమానించలేదు, నువ్వు ఉత్తి టైంలో అనుమానించావు. ఇక విక్రమ్ ఎంత చెప్పినా వినకపోవడంతో మన హీరోయిన్ అయితే ఒక మాట అంటుంది. అయినా నువ్వెన్ని చెప్పినా చిట్టి మీద ఒక కన్నేసి ఉంచడం మంచిదని నాకు అనిపిస్తుంది అంటుంది. కానీ దానికి మన హీరో గారు అయితే ఇలా సమాధానం చెప్తాడు. అయినా నీకు చిట్టిని చూస్తే కుళ్ళొస్తుంది కదా, నువ్వు చిట్టి వచ్చినప్పటి నుంచి చాలా అసూయపడుతున్నావు, అందుకని చిట్టి మీద ఉన్నవి లేనివి పెడుతున్నావని తిప్పి మన హీరోయిన్ అంటాడు. ఫైనల్గా మన హీరో గారు అయితే హీరోయిన్ ఇలా అంటాడు, నువ్వు మేమిద్దరం పక్కనుంటే మమ్మల్ని చూసి ఓర్వలేకపోతున్నావు, అందుకే ఇలాంటివన్నీ పెడుతున్నావు అని. దానికి మన హీరోయిన్ కూడా సరిగ్గానే సమాధానం చెప్తుంది. నువ్వు అబద్ధాన్ని నిజం, నిజాన్ని అబద్ధమని అనుకుంటున్నావు, సరేలే ఇలానే అనుకోనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత దమయంతి అయితే సుందరి దగ్గరికి వచ్చి సుందరిని తిడుతుంది. నువ్వేదో గొప్ప ఆర్టిస్ట్ని తీసుకొస్తే అస్తమాను ఎలా దొరికిపోతున్నావు, నువ్వు కొద్దిగా ఉంటే ఇంట్లో వాళ్ళందరి ముందు నువ్వు ఏంటి అన్న విషయం బయటపడిపోయేది అని తిడుతుంది. దానికి సుందరి అయితే నేను ఇంట్లో వాళ్ళందరినీ బాగానే మేనేజ్ చేశాను కదా మేడం అని అంటుంది. దానికి నువ్వు ఇంట్లో వాళ్ళందరినీ మేనేజ్ చేయొచ్చు, కానీ రాధికు అనుమానం పోయినట్టుగా నాకు అనిపించట్లేదు, అది చాలా డేంజరస్, ఆవలిస్తే పేగులు లెక్కటేస్తుంది, వీలైనంత తొందరగా దాన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి అని సుందరికి చెప్తుంది దమయంతి. తర్వాత సుందరి కూడా అడుగుతుంది ఎందుకు ఇంట్లో నుంచి రాధని పంపించేయాలి అని. కానీ దానికి వివరాలు చెప్పదు మన దమయంతి. నీకు వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ రాధని ఇంట్లోంచి పంపించే ప్రయత్నం మాత్రమే చెయ్యని చెప్తుంది. తర్వాత దమయంతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడి నుంచే నిన్న టుమారోలో చూపించాడు కదండి, ఆ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మన హీరోయిన్ రాధ బ్లౌజ్కి డోరీస్ కట్టుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ అవి కుదరవు. ఇంతలో మన హీరో విక్రమ్ కృష్ణ గారు అక్కడికి వచ్చి మన హీరోయిన్ అయితే దొంగ చూపులు చూస్తాడు. తర్వాత మన హీరో గారు స్పృహలోకి వచ్చి బాబోయ్ నేను బుక్ అయిపోయేలా ఉన్నాను అని అక్కడ ఉన్న ఫైల్ తీసుకుని తల పక్కకు పెట్టుకుని బయటకు వెళ్ళిపోవడానికి చూస్తాడు. కానీ ఇంతలో మన హీరోయిన్ రాధైతే పిలిచేస్తుంది. మన హీరో గారు రాధని చూడకూడదు అనుకుంటూ ఉంటాడు. తర్వాత రాధ అయితే విక్రమ్ కృష్ణని హెల్ప్ చేయడానికి పిలుస్తుంది. కానీ విక్రమ్ కృష్ణ వినడు. నేను ఎలా కనిపిస్తున్నాను, నేను నీకు ముడులయ్యి వెయ్యను అని చెప్పేస్తాడు. దానికి రాధ అయితే మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తుంది మన హీరో గారిని. ఏంటి నువ్వు ఇప్పుడు వచ్చి నా బ్లౌజ్కి ముడి వేస్తావా, లేకపోతే నేను చిట్టికి పిలిచి చిట్టికి చెప్పైనా మీ బావ నా మెడలో 2 ముళ్ళు వేశాడు, బ్లౌజ్కి 1 ముడు కూడా వేయడం లేదు అని బ్లాక్మెయిల్ చేస్తుంది. దానికి మన హీరో గారు వద్దు అని పాపం తల పక్కకి తిప్పుకుంటాడు. చిట్టికి ఏమీ చెప్పొద్దు, నేనే ముడి వేస్తాను అని అంటాడు. పాపం మన హీరో గారు అయితే చాలా ఇబ్బంది పడతాడు. మరొక పక్కన సుందరి అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మతో మాట్లాడిన విషయాలన్నీ మన లవంగం అయితే వినేస్తాడు.
సుందరి మాటలో ఉన్న లవంగానికి కూడా మరింత అనుమానం వస్తుంది. నాకే ఈ అనుమానం వచ్చిందా, ఇంట్లో వాళ్ళు ఎవరికైనా ఈ అనుమానం వచ్చిందా? సరే మెల్లగా ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్దాము, నాకు మంచి పేరు వచ్చేస్తుంది అనుకుంటాడు లవంగం. మరో పక్కన రాధ బ్లౌజ్కి ముడి వేయడానికి మన హీరో గారు అయితే చాలా కష్టపడతాడు. వెనక్కి తిరిగి మరీ వేస్తాడు, కానీ పాపం అదేమో కుదరదు. ఇక్కడ మన హీరో గారు పడే తిప్పలు చూడాలి, అస్సలు నవ్వాగదు. చివరికి మన హీరో గారు అమ్ముడైతే వేస్తాడు, కానీ తర్వాత అనుకోకుండా మన హీరో గారి చేతులు మన హీరోయిన్ రాధ నడుముకు తగులుతాయి. దాంతో సిగ్గుతో పక్కకు వెళ్ళిపోతాడు. ఇక మన హీరోయిన్ కూడా చాలా సిగ్గుపడి మన హీరోకి థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత దమయంతి సుందరికి చెప్తుంది, నువ్వు ఇప్పుడు విక్రమ్ కృష్ణకి ప్రియురాలిగా నటించాలి. తనని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నట్టు, తనతో ప్రేమలో ఉన్నట్టు విక్రమ్ కృష్ణతో నటించాలి అని చెప్తుంది. దానికి మన సుందరి అయితే, అంటే ఇప్పుడు నేను మళ్ళీ ప్రేయస్ క్యారెక్టర్ చేయాలా అని అడుగుతుంది. దానికి మన దమయంతి అయితే అవును నువ్వు అదే చెయ్యాలి అని చెప్తుంది. దానికి సుందరి ఎక్స్ట్రా పేమెంట్ అడుగుతుంది. ఆ పేమెంట్ కింద కార్ అడుగుతుంది సుందరి. సరేనని కార్ ఇవ్వడానికి కూడా ఒప్పుకుంటుంది దమయంతి. ఇక అలా ఈ రోజు ఎపిసోడ్ అయితే అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ ఎక్సలెంట్గా ఉందని చెప్తాను. రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందో కూడా చెప్పేస్తాను, వినండి. మన సుందరి మన హీరో గారికి ప్రేయస్ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతుంది. వీళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్తారు. వీళ్ళిద్దరూ అంటే మన హీరో విక్రమ్ కృష్ణ ఇంకా సుందరి బయటికి వెళ్తారు. మన హీరోయిన్ రామలింగంతో కలిసి మారు వేషాలు వేసుకుని అదే రెస్టారెంట్కి వెళ్తారు. ఇక అక్కడ జరిగే సీన్లు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పాలి. మన హీరో గారికి ప్రేమ బయటపెట్టే అవకాశం కూడా ఇవ్వదు. మన హీరోయిన్ రాధ మీద సాంబార్ పూసేస్తుంది. ఇక రేపు చూద్దాం ఇంకా ఎటు వెళ్తుందో, ఎన్ని ట్విస్టులు జరుగుతాయో. రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.